హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవారీస్ కిచెన్. నేను మీ మంజుల. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి కమ్మటి జ్యూసీ చికెన్ ఫ్రైని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులోకి ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోము, అయినా కానీ సూపర్ టేస్టీగా, ముక్కలు అయితే స్మూత్గా ఉంటాయండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా చూపించాను. ఇది పూరి, చపాతీ, రైస్, పలావ్లోకి కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఇలా వేడి వేడి అన్నంలోకి చికెన్ ఫ్రై వేసుకొని తిన్నామంటే తిన్న కొద్దీ తినాలనిపించేస్తుందండి. ముక్కలు కూడా చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ల వల్ల వీడియో కాస్త ముందుకు వెళ్తుంది. ముందుగా నేను 3/4 kg చికెన్ తీసుకున్నాను. 1/2 స్పూను పసుపు వేసుకొని నీళ్ళు పోసి ఒక 3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఈ విధంగా పసుపు వేసుకొని కడుక్కోవడం వల్ల నీసువాసన రాదు, చికెన్ అనేది స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టేసుకొని 1.5 గంటి నూనె పోసుకోవాలండి. నూనె బాగా వేడైన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని పొడుగుగా వేసేసుకోవాలా. నేను పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. ఈ విధంగా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా వస్తుందండి చికెన్ ఫ్రైకి. ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకోవాలా. బాగా నీళ్ళన్నీ వంచేసుకొని వేసుకోండి ఇందులోకి. నేను 3/4 kg చికెన్ చూపిస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే నేను చూపించే క్వాంటిటీ మసాలాలన్నీ డబల్ వేసుకోండి. ఇదైతే గిన 3 మనుషులు 2 పూట్ల ఫుల్గా తినేయచ్చండి. కరెక్ట్గా సరిపోతుంది ముగ్గురికి. ఈ విధంగా వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇందులో మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇదంతా ఉడికించుకోవాలా. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూనే ఉండండి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. మూత పెట్టేసి నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలా. ఇప్పుడు ఒకసారి తీసి మూత చూపిస్తున్నాను చూడండి. నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయినాయి కదా. నేను మధ్య మధ్యలో కలు తిప్పుతూనే ఉన్నానండి. మీరు కూడా అలాగే చూసుకోండి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఒకసారి అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పసుపుతో కడుక్కున్నాం కాబట్టి లైట్గా ముక్కలకి పసుపు ఉంటుంది కాబట్టి 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. ఎప్పుడే కానీ ఉప్పు నీళ్ళన్నీ బాగా మగ్గిపోయినాక వేసుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది. ముందే వేసుకుంటే నీళ్ళు ఇంకా ఎక్కువ విడుస్తాయి కాబట్టి ఇలా చికెన్ అంతా బాగా నీళ్ళన్నీ ఇమిరిపోయినాక ఇలా ఉప్పు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలా. పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలాగే వేయించుకోవాలా. ఇదంతా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంటని వేయించుకోండి, లేకుంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలా. ఇది బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూను కారం వేసుకోవాలా. కారం మీకు కావాలనుకుంటే ఇంకొక 1/2 టీ స్పూన్ అయినా వేసుకోండి. 1 స్పూను చికెన్ మసాలా, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలా. మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే కలుపుకోండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టుకోండి, లేదంటే అయినా అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. మనము చికెన్ని ఫస్ట్లోనే నీళ్ళన్నీ మిరిపోయేంత వరకు ఉడికించున్నాం కదా, అప్పుడే హాఫ్గా చికెన్ ఉడికిపోయి ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇది అయిపోయిందండి, ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. ఒకసారి ఈ విధంగా కిందంతా గోకి ఈ విధంగా కలుపుకోవాలా. సాధ్యమైనంత వరకు ఐరన్ కడాయినే చికెన్ ఫ్రై చేసుకోండి, అప్పుడైతేనే బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 బాగా మాగిండే టమోటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా. వేసుకొని అదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. టమోటాలన్నీ బాగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోండి దీన్ని. ఇలా టమోటాలు వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా చేయకోకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. టమోటాలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఫైనల్గా చిన్నగా తరుక్కున్న కొత్తిమీర పైన చల్లుకొని ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వ్ చేసుకోవడమే.
ఇంతేనండి, చూసారా ఎంత ఈజీ కదా. ప్రాసెస్ అంతా అయినా కానీ 10 మినిట్స్ పడుతుంది అంతేనండి. 10 నిమిషాల్లోనే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడండి ముక్కలు కూడా ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుందాము. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టుంది, అందుకని ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒకసారి మీరు ఉప్పు టేస్ట్ చూసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకేసి దీన్ని కొద్దిగా చిన్నగా తరుక్కున్న కొత్తిమీరను మాత్రం పైన వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా వేసుకునేదంతా ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చూసారా ఎంత ఈజీగా ఉంది కదా. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, ఎప్పుడు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. భలే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో కాస్త ముందుకు వెళ్తుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చూసారా నోరు ఊరిపోతుంది కదా, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. జ్యూసీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లేట్ చేయకోకుండా మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ సండే చేసేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఇట్లా వేడి వేడి అన్నంలో ఎగ్గిన వేసేసుకొని తింటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పలావ్ కానీ చపాతీ, జొన్న రొట్టి, పూరీలకు కూడా బాగుంటుంది.